నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పాఠశాల ఉపాధ్యాయులను ఆదేశించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రజాపాలన డాటా ఎంట్రీ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పాఠశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. చేపూర్ 44వ జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం, కారు ఢీకొన్న ఘటనలో మహిళ మృతి. అర్ధరాత్రి వేళలో ఆకతాయిల ఆగడాలు, కార్లు ఆటోల అద్దాలు ధ్వంసం చేస్తున్న దుండగులు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలన్నింటినీ కల్పించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులను విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అన్నారు. పాఠశాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో మ్యాథ్స్ ఫెస్ట్ ను నిర్వహించారు. విద్యార్థులు మ్యాథ్స్ ఫెస్ట్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల నమూనాలను పాఠశాలలో ప్రదర్శించారు. విద్యార్థులు వివిధ రకాల గణితాన్ని వివిధ ట్రిక్స్ ఉపయోగించి సులువైన రీతిలో సమాధానాలు తెలిపారు. అనంతరం విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ, గణిత శాస్త్రం జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అని, ఉద్యోగ సాధనలో మ్యాథ్స్ కూడా ముఖ్య పాత్ర వహిస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి మ్యాథ్స్ పట్ల ఆసక్తి ఉండాలని సూచించారు. మ్యాథ్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో మురికి నీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజులుగా మురికి నీరు బస్టాండ్ ప్రాంగణంలో ప్రవహిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని మరమ్మతులు చేయాలని కోరారు. దీనిపై కమిషనర్ను వివరణ అడగగా ఇప్పటికే టెండర్ వేయటం జరిగిందని, టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే డ్రైనేజీ నిర్మాణం చేపడతామని అన్నారు. తాత్కాలికంగా కచ్చా డ్రైనేజీ నిర్మించినప్పటికీ మురికి నీరు బస్టాండ్లో ప్రవహిస్తుందని, ప్రవహించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆల్రెడీ ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే ఒక 4-5 months బ్యాక్ ఎస్టిమేట్ వేసి పట్టణ ప్రగతికి దాంట్లో కౌన్సిల్ రెజల్యూషన్ తీసుకొని మళ్ళీ కలెక్టర్ గారికి పంపించి కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకొని ఇప్పుడు మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దానికి టెండర్ వేయలేదు. ఎలక్షన్ కోడ్ అయిపోగానే టెండర్ ప్రాసెస్ చేస్తే మొన్న 8వ తారీఖు అయిపోయింది. ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు అనుకుంటా ఈ గారు, పిహెచ్ఈ గారు. అది ఎవరైనా బిడ్డర్ పార్టిసిపేట్ అయితే దాన్ని ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాం. కచ్చా డ్రైన్తో చేపించడం కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు, సైన్స్ ఫేర్ ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ, విజ్ఞాన మేళల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీయవచ్చునని అన్నారు. అదేవిధంగా పండుగ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలపడానికి తమ పాఠశాలలో ప్రతి పండుగను విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కోశాధికారి గంగాధర్, సెక్రటరీ దేవేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్, చిన్న బజార్లో కార్లు, ఆటోల అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. పట్టణంలోని పెద్ద బజార్లో పార్కు చేసి ఉన్న ఒక కారు, ఒక ఆటోతో పాటు చిన్న బజార్లో పార్కు చేసి ఉన్న 2 కార్ల అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ధ్వంసం చేశారు. ఉదయం లేచి చూసేసరికి అద్దాలు పగిలి ఉండటంతో యజమానులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు. ఆర్మూర్ పట్టణ శివార్లోని గాంధీనగర్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పద్మ, ఉపాధ్యాయులు చిన్నారులకు భోగి పళ్లను పోశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ పూజ చేసి భోగి మంటలతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. భోగి మంటల చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ విద్యార్థులు నృత్యాలు చేశారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ విద్యార్థులందరూ రంగవల్లులతో పోటీ పడ్డారని చెప్పారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని, అలాగే ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి పర్వదినాలలో ముఖ్యమైనవి 3 భోగి, సంక్రాంతి, కనుమ పండుగల గురించి సమాచారాన్ని విద్యార్థులకు వివరించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాలలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు నిత్యం ప్రభుత్వ పాఠశాలలో క్యాన్వాసింగ్ నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, బాలికల పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్లు క్యాన్వాసింగ్ను నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్య, లెక్చరర్లు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల ముగ్గులు వేసి గాలిపటాలు ఎగరవేస్తూ ఉత్సాహంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బొమ్మల కొలువు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లిల్లీపుట్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు కన్నుల పండగగా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు ఉత్సాహంగా పండగ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివార్లో హైవే రోడ్డుపై రోడ్డు క్రాస్ చేస్తున్న మహిళను వెనుక నుండి కారు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. చేపూర్ గ్రామానికి చెందిన చంద్రకళ ఆటో దిగి రోడ్డు క్రాస్ చేస్తుండగా వేగంగా వస్తున్న కారు వెనుక నుండి ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ కవితా దివాకర్ సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల ముగ్గులను వేసి సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రిన్సిపల్ కవితా దివాకర్ మాట్లాడుతూ 3 రోజుల పాటు సంక్రాంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. సంక్రాంతి వేడుక యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు తెలపడానికి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కుక్కల బెడదతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కలు చిన్న పిల్లలపై దాడి చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డుల్లో సుమారు 400కు పైగా కుక్కలు స్వైర విహారం చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నిత్యం కుక్కల దాడుల్లో గాయాల పాలైన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. అధికారులు కుక్కల నియంత్రణపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడటం సరికాదని హెచ్చరిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్లో జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హ్యాండ్బాల్ జూనియర్ గర్ల్స్ సెలక్షన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా హ్యాండ్బాల్ ప్రధాన కార్యదర్శి సురేందర్ మాట్లాడుతూ ఈ నెల 15, 16, 17వ తేదీలలో ఆసిఫాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ గర్ల్స్ హ్యాండ్బాల్ పోటీలలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ హై స్కూల్ ప్రిన్సిపల్ కవితా దివాకర్, కౌన్సిలర్ గంగమోహన్ చక్రు, హ్యాండ్బాల్ అసోసియేషన్ కోశాధికారి రాజేష్, హాకీ సంఘం కార్యదర్శి రమణ, పీఈటీలు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. గర్ల్స్ విభాగంలో నిజామాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన జట్టు క్రీడాకారులు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ లో ఈ నెల 15, 16, 17 తేదీలలో జరగబోయే 45వ తెలంగాణ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ క్రీడా పోటీలలో పాల్గొనడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. ఈ జట్టు రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాము. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలను ధరించి ముగ్గులు వేసి గాలిపటాలను ఎగరవేశారు. పాఠశాల కరెస్పాండెంట్ ప్రవీణ్ పవర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లోటస్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులకు పండుగ యొక్క విశిష్టతను తెలపడానికే పాఠశాలలో పండుగలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అంబిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో యాసంగి పంటలైన మొక్కజొన్న మరియు జొన్న పంటలను పరిశీలించి తగిన సస్య రక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జొన్నలో పేనుబంక నివారణకు రైతులు డైమిథాయేట్ 400 ml లేదా థయోమిథాక్సైమ్ 80 గ్రాములు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు ఏదేని ఒకదానిని 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేసుకోవాలని, ఏదేని ఒకదానిని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లింబారెడ్డి తదితరులు ఉన్నారు. 200 లీటర్ల నీటిలో అదే థయామిథాక్సైమ్ అయితే 25% 80 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ బంకకారు తెగులు శిలీంధ్రం వల్ల వ్యాపిస్తుంది. ఈ బంకకారు తెగులు వ్యాపించినప్పుడు రైతులు బావిస్టిన్ కానీ కార్బనిజం కానీ మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో గల శ్రీ పవన్ హై స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దయానంద్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ పెట్టింది పేరని, సంక్రాంతి సంబరాలు, బొమ్మల కొలువు, పిండి వంటలు మరియు పతంగులు ఎగరవేసి పెద్ద ఎత్తున సంబరాలు జరిపి పండగ విశిష్టతను విద్యార్థులకు వివరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజాపాలన చూసి బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ మండల అధ్యక్షుడు గున్నాల వెంకటేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ పథకం ద్వారా పేదవారికి ఇల్లు ఇవ్వటం జరిగిందని అన్నారు. బాల్కొండ నియోజకవర్గ మంత్రిగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు వేమ్ల ప్రశాంత్ రెడ్డి ప్రతి గ్రామానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎందుకు రద్దు చేయలేదని నిలదీశారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామంటే ఎందుకు జీర్ణించుకోలేకపోయిందో అర్థం కావటం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో శ్రద్ధ వహిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు గంగమల్లు, నాయకులు రాజలింగం, సంజీవ్ రాజ్ కుమార్, ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. తద్వారా మనకు ఓట్లు వస్తాయని వాళ్ళకి చెప్పడంలో దానిలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో అమలు పరచాలని చూస్తున్న ఈ బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 3 లక్షలకు కాదు 5 లక్షలు పేద బడుగు బలహీన వర్గాలకు. మోర్తడ్ మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రజాపాలన డాటా ఎంట్రీ కార్యక్రమాన్ని పరిశీలించి ఆపరేటర్లకు పలు సలహాలు, సూచనలు చేశారు. తప్పులు లేకుండా డాటా ఎంట్రీని పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ 2 షిఫ్ట్లలో డాటా ఎంట్రీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మోర్తడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాలరాజ్, ఉపాధ్యాయునిలు సంధ్యారాణి, శ్రావణి, మౌనిక తదితరులు ఉన్నారు. మోర్తడ్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పైన ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయటం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలను అమలు చేసిందని అన్నారు. గత 9 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని తెలియజేశారు. ఎర్గట్ల మండలం బట్టాపూర్, తడ్పాకల్ గ్రామాలలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజేశం మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశానుసారం వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం ఆయా గ్రామాలలో షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పాఠశాల ఉపాధ్యాయులను ఆదేశించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రజాపాలన డాటా ఎంట్రీ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పాఠశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. చేపూర్ 44వ జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం, కారు ఢీకొన్న ఘటనలో మహిళ మృతి. అర్ధరాత్రి వేళలో ఆకతాయిలా ఆగడాలు, కార్లు, ఆటోల అద్దాలు ధ్వంసం చేస్తున్న దుండగులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.